హాయ్ హలో అందరికీ. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? చాలా ముఖ్యమైన ప్లేస్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ కోరిన కోరికలు తీర్చే దర్గా, మల్సూర్ షావలి దర్గా అయితే ఉందట. నేనైతే ఇక్కడికైతే వెళ్తున్నా. ఇక్కడికైతే వెళ్ళాం మొత్తానికైతే. ఇక్కడ మల్సూర్ షావలి దర్గా అయితే ఉంది. ఇక్కడ స్పెషల్ ఏంటో తెలుసా? చాలా స్పెషల్ అయితే ఉంది. ఇక్కడ ఏంటంటే 3 దర్గాలు ఒక దగ్గర ఉంటాయి. మల్సూర్ షావలి, అలాగే మహబూబక్క, మళ్ళా సైదుల్ దర్గా. ఇక్కడ 3 దర్గాలు అయితే ఉంటాయి. ఇప్పుడైతే మీకైతే చూపిస్తాము. ఇంకో స్పెషల్ ఏంటంటే ఈ 3 దర్గాల పక్కపంటే మళ్ళా నాగన్న పుట్ట అయితే ఉంటుంది. ఇప్పుడైతే లోపలికైతే వెళ్తున్నా. వెళ్ళగానే మనం అయితే మొక్కుకుంటాం కదా. ఇక్కడ స్పెషల్ ఏంటో తెలుసా? ఇక్కడ మల్సూర్ షావలి దర్గా అయితే లోపలికైతే వచ్చేసిన. దేవుడు అయితే చాలా బాగుండు. చూడడానికి 2 కన్నులు సరిపోతలేవు. దర్గా అయితే మల్సూర్ షావలి దర్గా ఇది. ఇక్కడ చూసారా, ఇట్లా పూలు ఇట్లా చల్లి ఇట్లా సెంటు బాటిల్ ఇవన్నీ ఉంటాయి, దేవునికి ఇష్టమైనవి అన్నట్టు. చాలామంది భక్తులు అయితే మొక్కులు తీర్చుకోవడానికి అయితే చాలామంది అయితే ఇక్కడికి వస్తారు. ఇక్కడ పాకోళ్ళు ఉన్నాయి కదా, ఈ పాకోళ్ళు ఇలా నెత్తిలో పెట్టుకోవాలి. నెత్తిలో పెట్టుకొని ఇక్కడ మొక్కుకొని ఇక్కడ ప్రదక్షిణాలు అయితే 3 దర్గాల చుట్టూ ప్రదక్షిణాలు అయితే తిరగాలి. ప్రదక్షిణాలు తిరుగుకుంటా స్వామి మాకు ఇట్లా బాధలు ఉన్నాయి ఇట్లా అని చెప్పి మొక్కుకోవాలి. మనం కోరిన కోరికలు అయితే ఖచ్చితంగా తీరుస్తాడు మల్సూర్ షావలి స్వామి అయితే. ఇక్కడ సైదుల్ దర్గా ఇది. సైదుల్ దర్గా ఇక్కడికైతే వస్తున్నా. ఇక్కడ సైదుల్ దర్గా అయితే ఉంది. సైదుల్ దర్గా ఇక్కడికైతే వెళ్ళి నేనైతే మొక్కుకుంటున్నా. చూడండి ఇక్కడ. తర్వాత ఇక్కడ పక్కపంటి మళ్ళీ మహబూబక్క దర్గా. చాలా బాగుంది అసలు దర్గాలు అయితే. ఇక్కడైతే మనం మొక్కుకున్న ఏ కోరికలైనా తప్పకుండా తీరుతాయి. కాకపోతే ఇక్కడ కొన్ని నియమ నిబంధనలు అయితే ఉన్నాయి. ఏంటో తెలుసా అవి ఏంటంటే మనము మూడు సార్లు 3 వారాలన్నా రావాలి, లేదంటే 5 వారాలన్నా రావాలి, లేదంటే 9 వారాలన్నా రావాలి. ఇవన్నీ మనకు ఎవరు చెప్తారు అనుకుంటారా? ఇక్కడ గుడిలో పూజారి అయితే ఉంటాడు. ఆ పూజారి అమ్మ అయితే ఇక్కడ కూర్చుంటుంది గుడిలో అయితే. ఎవరికైనా మంచి చెడు ఉన్నా ఖచ్చితంగా అయితే చెప్తుంది. ఇక్కడ 3 దర్గాల పక్కపంటి నాగన్న పుట్ట. ఇక్కడ పిల్లలు కాని వాళ్ళు చాలా మంది అయితే వచ్చి కోడిగుడ్లు పాలు ఇట్లా పోసి దేవుని అయితే మొక్కుకుంటారు. ఇక్కడ చాలా మందికి కోరిన కోరికలు అయితే తీరినవి కూడా. చాలా మందికి కోరిన కోరికలు తీరగానే ఇక్కడ వచ్చి కందూర్లు అయితే చేస్తారు చాలా మంది. వారం శుక్రవారం అయితే ఇక్కడ కందూర్లు అయితే తప్పకుండా చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ చాలా ప్రశాంతంగా, ఇక్కడ చాలా చెట్ల గాలితో చాలా ప్రశాంతంగా బాగుంటుంది. ఇక్కడ నాగన్న పుట్ట దగ్గర పసుపు కుంకుమ చల్లి కోడిగుడ్లు అయితే పెడతారు. అలాగే పాలు చక్కెర ఇట్లా వేసేస్తారు. వేసి కోరిన కోరికలు కోరుకొని పూజ అయితే చేస్తుంటారు భక్తులంతా. ఇక్కడ విశేషం ఏంటంటే 2 వారాలకు ఒకసారి 3 వారాలకు ఒకసారి పాము అయితే బయటికి వచ్చేసి దర్శనం అయితే ఇస్తుంది. ఇక్కడ మళ్ళా చూసావాలి దర్గాకి లోపలికి అయితే వెళ్ళినా. నేనైతే ఇక్కడ అగరబత్తీలు అయితే ముట్టిస్తున్నాను. అన్ని దేవుళ్ళ కాడ పెట్టేసుకోవాలి. 3 దర్గాలకు పెట్టేసుకోవాలి, అలాగే నాగన్న పుట్ట దగ్గరికి కూడా పెట్టేసుకోవాలి. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడైతే. మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంతకు ఇది ఎక్కడ ఉంటుందో నేను చెప్పలే కదా. సూర్యాపేట డిస్టిక్ ఇది. ఎల్కారం గ్రామం, తిమ్మపురం రోడ్డు పక్కనే ఉంటుంది. ఇది తిమ్మపురం గ్రామం వస్తుంది. ఈ చిలకలు అయితే ఎల్కారం గ్రామం అయితే వస్తాయి. ఇక్కడ ఎస్ఆర్ బంక్ పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది రోడ్డు మీద. రోడ్డు మించి ఒక 100 మీటర్సే రోడ్డు మించి చూస్తే దర్గా అయితే అవుపడుతుంది. టర్నింగ్లోనే ఉంటుంది. టర్నింగ్ కాంచి లెఫ్ట్ సైడ్ అయితే రావాలి. ఇక్కడైతే ఈ ఊరి పేరు అయితే తిమ్మపురం అని అంటారు ఈ ఊరిని. ఈ గుట్ట పక్కనే ఉంటుంది. చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోవు. గుట్ట పక్కనే ఉంటుంది. ఇక్కడ చాలా మంది ఇక్కడ మొక్కులు మొక్కుకొని చాలా నిష్ఠతో అయితే పూజలు అయితే చేస్తారు. ఇక్కడ పూజారి అమ్మ అయితే కూర్చుంటుంది.
ఇక్కడ ఎవరెవరి పరిస్థితి ఎవరెవరి బాధలను బట్టి అమ్మ అయితే చెప్తుంది 3 వారాలు రావాలన్నా లేదంటే 9 వారాలు రావాలన్నా లేదంటే 12 వారాలు రావాలన్నా చెప్తుంది ఖచ్చితంగా ఇక్కడ కోరిన కోరికలు అయితే తీరుతాయి ఇవి. ఓకేనా ఫ్రెండ్స్, అందరైతే ఇక్కడ దర్గాకి అయితే వచ్చి దర్శనం అయితే చేసుకోండి. సూర్యాపేట డిస్టిక్ జాజరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామం ఎల్కారం తిమ్మాపురం మధ్యలో అయితే ఉంటుంది దర్గా అయితే. గుట్ట పక్కనే ఉంటుంది, టర్నింగ్ నుంచి లోపలికైతే 100 మీటర్స్ అయితే వెళ్ళాలి. బాగుంటుంది, అందరైతే చూడండి. నేనైతే ఇంకా మంచి మంచి వీడియోలు అయితే తీసి అయితే పెడతాను. అందరూ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, అందరికైతే బాయ్ మరి.